దేశవాళీ విత్తనాలు తెచ్చుకున్నాను. వాటితోటి నేను ఈరోజు కొన్ని ఆకుకూరలు పెట్టుకుంటున్నాను. అంటే కాశీ టమాటా, పాలకూర, రెడ్ తోటకూర పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇవి సేవ్ ఆర్గనైజేషన్ నుంచి తెచ్చుకున్న దేశీ విత్తనాలు. ఫస్ట్ టైం మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా హైబ్రిడ్ విత్తనాలే తెచ్చుకునేది నేను. ఫస్ట్ టైం తెచ్చుకున్నాను ఇవి. నేను సాయిల్ మిక్స్ ఎప్పుడైనా కూడా కలిపి ఒక టబ్లో పెట్టుకుంటానండి. దాంట్లో మట్టి, ఆవు పేడ, వేపపిండి, కోకోపీటు, ఆకుకూరలకైతే కొంచెం ఇసుకేసుకోండి. వేపపిండి అనేది కంపల్సరీ. ఈ కోకోపీటు అవి వేసుకోకపోయినా పర్లేదు, కానీ వేపపిండి అనేది కంపల్సరీ వేసుకోండి. ఈసారి ఏంటంటే దీంట్లో కొన్ని ఎండాకులు వేసి మట్టి వేసి పక్కకెట్టిన టబ్ ఇది. ఆల్మోస్ట్ కంప్లీట్ అది బాగా కంపోస్ట్ అయిపోయింది ఎండాకులు. కాబట్టి దీంట్లోనే నేను కొంచెం వర్మీ కంపోస్టు, నీమ్ పౌడర్ వేసుకొని డైరెక్ట్గా విత్తనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీలో ఇంకెవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే చేసుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి. గార్డెనింగ్ అంటే అన్నీ ఒకటేసారి తెచ్చుకొని హైరాణ పడొద్దు, ఆగమాగం కావద్దు. ఫస్ట్ 4 టబ్బులు 4 స్టాండ్లు తెచ్చుకొని కొంచెం మట్టి, ఎరువు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. మట్టి ఒక దాన, ఎరువు ఒక దాన ఎందుకు అనుకుంటే మనకి అన్ని కలిపిన సాయిల్ మిక్స్ కూడా మనకి ఆన్లైన్ స్టోర్లో దొరుకుతున్నాయి. అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అట్లా దొరుకుతున్నాయి. ఒక బ్యాగ్ తెచ్చుకుంటే మనం ఆకుకూరల వరకు మనకి ఈజీగా సరిపోతుంది. ఇట్లా టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ అది మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే దీంట్లో ఆ టబ్బుకి హోల్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్ మీద పెంక ముక్కలు కానీ రాళ్ళు కానీ పెట్టుకోండి. మనకు డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటేనే మనకి మొక్కలు బాగుంటాయి. లేదంటే మొక్కలు ఏమో పాడైపోవడం జరుగుతుంది వర్షాకాలం కాబట్టి. తర్వాత వాటర్ ఇవ్వండి. ఒకవేళ మీరు టైం ఉంది అనుకుంటే ఈరోజు వాటర్ ఇచ్చి, అంటే మట్టి కలుపుకొని వాటర్ పెట్టుకున్న తర్వాత రేపు విత్తనాలు వేసుకుంటే మట్టి సెట్ అయిపోతుంది, ఇంకా బాగుంటుంది. నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి కూడా 4 years అవుతుందండి. కరోనా కన్నా ఒక 2-3 months ముందు స్టార్ట్ చేసిన. ఈ కరోనాలో ఇంకా పని ఏం లేదు కాబట్టి ఫుల్గా దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవడానికి నాకు టైం దొరికింది. అప్పుడు ఇట్లా వాటర్ వేసిన తర్వాత ఇవి కాశీ టమాటో గింజలు అక్కడక్కడ వేస్తున్నాను. మామూలుగా డైరెక్ట్గా వేసి దీనిపైన మట్టి వేసి వాటర్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే గింజలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అక్కడక్కడ వేస్తున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత లైట్గా మళ్ళీ వాటర్ చల్లుకోండి. విత్తనాలు వేసిన తర్వాత డైరెక్ట్గా ఎప్పుడు కూడా పైప్తో వాటరింగ్ ఇచ్చుకోకండి. విత్తనాలు డిస్టర్బ్ అవుతాయి. అవి మొలకెత్తంత వరకు స్ప్రేయర్తో కానీ లేదంటే చల్లుకోవడం కానీ చేస్తే మనకి విత్తనాలు డిస్టర్బ్ కాకుండా మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. సాయిల్ మిక్స్లో వేపపిండి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కోకోపీట్ అయినా అవసరం లేదు, కానీ వేపపిండి మాత్రం కంపల్సరీ. ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటుంది మొక్కకి. ఇట్లా మెల్లగా విత్తనాలు వేసిన తర్వాత లైట్గా వాటర్ చల్లుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ టబ్లో నేను ఏంటంటే ఆల్రెడీ మిక్స్ చేసుకున్న సాయిల్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను నేను. మొత్తం అట్లా ఫిల్ చేసుకోండి. గ్రో బ్యాగ్స్లో ఒకటి మైనస్ ఏంటంటే మనకు స్టాండ్ల మీద తొందరగా సెట్ కావండి. అంటే స్టాండ్ పైన మళ్ళీ ఏదైనా టైల్ కానీ లేకపోతే ఇంకొక అట్టముక్క కానీ పెట్టి దాని మీద పెట్టాల్సి ఉంటుంది. ఈ టబ్స్ అయితే డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడు స్లాబ్కి అంటేటట్టు, అంటే స్లాబ్ మీద ఏది పెట్టకుండా డైరెక్ట్ టబ్స్ పెట్టకండి. స్లాబ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఇట్లా ఫుల్గా వాటర్ ఇచ్చేసిన తర్వాత సీడ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇవి పాలకూర విత్తనాలు. ఈ 4 yearsలో అయితే ఆకుకూరలు అయితే బయట నుంచి ఎప్పుడు తీసుకోలేదు. కూరగాయలు అంటే అప్పుడప్పుడు బయట తెస్తాము, కాకపోతే ఆకుకూరలు మాత్రం ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోలేదు. చాలా ఈజీ అండి. అంటే ఇప్పుడు బచ్చలి 2 రకాలు, గోంగూర 2 రకాలు, అంటే తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, బచ్చలి, తీగ బచ్చలి, కుదురు బచ్చలి, అట్లా పుదీనా ఎట్లా ఉంటుంది. ఇట్లాంటివి పెట్టుకున్నా కూడా ఏంటంటే మన వారంలో 4-5 సార్లు ఈజీగా మనకు ఆకుకూరలు వచ్చేస్తాయి. ఇట్లాంటి కూలర్ టబ్స్ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఈ బ్లాక్ టబ్స్ కన్నా గ్రో బ్యాగ్స్ కన్నా ఇవి చాలా మంచిగా వస్తాయి దీంట్లో మొక్కలు. ఇంకోటి మనకు చాలా ఇయర్స్ ఉంటుంది ఇది. మనం మట్టి లూజ్ చేసుకోవడానికి కానీ ఎరువులు ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. బీన్స్ మొక్కలు ఇవి రెడ్ తోటకూర గింజలు వేసుకుంటున్నాను. ఇవి కూడా నాటు విత్తనాలే. డైరెక్ట్గా చల్లిన తర్వాత దీని మీద మట్టి వేసుకుంటాను నేను.
అంటే నా వల్ల ఎవరన్నా ఒక్కరన్నా గార్డెనింగ్ చేస్తా అంటే మీ వల్ల నేను కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన అని ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని ఎదురు చూపునాది అంతే. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ గార్డెనింగ్ చేస్తూ యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ నా గురువులేనండి నిజంగాడికి. వాళ్ళందరికీ థ్యాంక్స్. వాళ్ళ వల్ల నేను గార్డెనింగ్ నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే మనము ఒకసారి స్టార్ట్ చేసి ఆ టేస్ట్ ఒకసారి చూసినామంటే బయట ఆకుకూరలు అస్సలు తినలేము. ఆకుకూరలు కూడా బాగాలేవు, అస్సలు ఫ్రెష్గా లేవు. ఫ్రెష్గా ఉండొచ్చు, ఫ్రెష్గా దొరుకుతున్నాయి, కానీ మంచి ఆకుకూరలు దొరకట్లేదు. ఎన్ని రసాయన ఎరువులు కొట్టాలో అన్నీ కొడుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఆకుకూరల వాళ్ళకి మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. మెంతికూర ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుందండి, అంటే పడిపోతుంటుంది. నేను కూడా 10 సార్లు చేస్తే అలా 4 సార్లు డుమ్కి కొడుతుంది. అది కొంచెం చూసుకోవాలి. ఇసుక శాతం కొంచెం ఎక్కువ కలుపుకుంటే అట్లా పడిపోకుంటుంది. ప్లస్ మెంతులు ఏంటంటే ఎక్కువ పోసుకోవాలన్నట్టు, పలసగా పోసుకుంటే పడిపోతాయి, ఎక్కువ పోసుకుంటే ఆ మొక్కకి సపోర్ట్ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. మీరు ఒకసారి నవ్వుతే ఇంకా వీడియో అయిపోయింది. నేను సెలవు తీసుకుంటున్నాను.